న్యూస్ సఫాయి కర్మచారి ఆందోళన పేరుతో పోరాటాన్ని నడిపించిన గొప్ప ఉద్యమకారుడు బెజవాడ విల్సన్. వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతికి కృషి చేస్తూనే సఫాయి కర్మచారి దురాచారంపై చైతన్యం తీసుకొచ్చారాయన. ఆయన చేసిన ఉద్యమానికి గుర్తుగా ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు వరించింది. తనకు అవార్డు రావడంపై విల్సన్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై పోరాడతానని అన్నారు. వారు ఆత్మగౌరవంతో బ్రతికేనాడు తన ఉద్యమానికి అసలైన విజయం దక్కినట్లు అవుతుందంటున్న విల్సన్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మానవ మలమూత్రాలను మనుషులతో ఎత్తించే అమానవీయ పద్ధతికి చరమగీతం పలికేందుకు, పారిశుద్ధ్య కార్మికులను ఆ జీవితం నుంచి విముక్తి కల్పించేందుకు పోరాడుతున్న బెజవాడ విల్సన్ను ప్రపంచ ప్రతిష్టాత్మక మెగాసెసే అవార్డు వరించింది. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మ గౌరవంతో జీవించేందుకు ఉద్యమిస్తున్న బెజవాడ విల్సన్ మనతో ఉన్నారు. కంగ్రాచులేషన్ సార్, ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు మిమ్మల్ని వరించింది. సో ఎటువంటి అనుభూతికి లోనవుతుంది? యాక్చువల్గా అది పని చేసేటువంటి సాహసంగా ఈ పని మేము చేయమని చెప్పినటువంటి మహిళలకి యొక్క కీర్తి, దానివల్ల వచ్చినటువంటి విజయం అండి ఇది. ఈ అవార్డు దేనికి గుర్తింపుగా భావిస్తున్నారు? మీరు చేస్తున్నటువంటి పనికి గుర్తింపుగా మీరు భావిస్తున్నారు. ఈ అవార్డు మీ పనికి ఏ రకంగా ఉపకరించబోతోంది? అవార్డు అనేది నేను పర్సనల్గా ఏమి గుర్తించడం లేదు. వాస్తవానికి ఎవరైతే మేము ఇకపై ఈ దేశంలో శానిటేషన్కి చేసేటువంటి పనికి రెండిటికి మధ్యలో ఒక కులం అనేది ఒకటి ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే వాళ్ళ బుట్టలు నిసిరేసినారో వాళ్ళకి, వాళ్ళ విజయానికి చిహ్నంగా ఈ అవార్డు వాళ్ళకి అందింది. ఇది వచ్చినందువలన ఏమవుతుందంటే వాళ్ళు చేసినటువంటి సాహసమైన పోరాటాన్ని సరిగా ప్రపంచం గుర్తించలేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ అవార్డు రూపంలో వాళ్ళ యొక్క సాహసాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. నిజానికి ఈ సఫాయి కర్మచారి ఆందోళన చాలా సంవత్సరాల నుంచి మీరు కొనసాగిస్తున్నారు. అసలు ఈ ఆందోళనకు ఎక్కడ బీజం పడింది? నేను మా కుటుంబం కూడా ఈ పాకి పని చేసేటువంటి వృత్తిలో ఉండేది. చాలామంది, మా అన్న చాలామంది. దాంతోపాటు నేను చిన్న వయసు నుండే ఇవన్నీ చూస్తూ వస్తున్నాను. కానీ నాకైతే తెలిసేది కాదు ఇది ఇట్లా ప్రతి ఒక్కరూ నన్ను ఇట్లా తక్కువగా చూడడానికి కారణము కులమో లేకపోతే మా తల్లిదండ్రులు చేసే పని అనే సంగతి తెలిసేది కాదు చిన్న వయసులో. కొంత వయసు వచ్చేసరికి అది అర్థమైన తర్వాత దాన్ని అసలు ఎట్లా దాన్ని అక్సెప్ట్ చేయాలా లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయాలా అనే సతమతమయ్యేటప్పుడు నేను ఒకసారి అసలు వాస్తవానికి పని చేసేటప్పుడు చూశాను. వాళ్ళు కూర్చొని అందరు కలిసి బకెట్లు తీసుకొని చీపుర్లు. అప్పుడే నాకు నేను చలించాను నిజంగా. ఇంకా ప్రపంచంలో ఒక మనుషులు ఇంకొక మనుషుల యొక్క మలాన్ని చేతులు తెచ్చేటువంటి పద్ధతి కొనసాగాల, ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి కారణాలు ఏమని ఒక శోధనలాగా నాలోనే ప్రారంభమైంది. ఆ రోజునే నేను అనుకున్నాను ఏదో ఒకటి చేయాల్సినది అని. నేను ఒక స్కీమ్ లాగా ఇది ఇట్లా చేయాలి, ఒక ప్రోగ్రామ్ లాగా అట్లా అనుకోలేదు. ఏదో ఒకటి చేయాలనుకున్నాము. అది ఈ రోజుకి ఇలా అయింది. ఈ పోరాటంలో ఏ సవాళ్ళు మీకు ఎదురయ్యాయి? ఎట్లా అధిగమించారు ఆ సవాళ్ళన్నిటిని? మొట్టమొదటి సవాలు మా వాళ్ళే కుటుంబం కూడా అన్నారు, నువ్వు ఇట్లా చదువు వదిలిపెట్టి భవిష్యత్తునంతా వదిలిపెట్టి ఈ పనికి నువ్వు కూడా, మేము ఈ పని నువ్వు చెయ్యొద్దు అని అనుకున్నాము, నువ్వైతే చేయడం లేదు కానీ చేసే వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉన్నావు, నీ భవిష్యత్తుకి ఇబ్బంది వస్తుందని కుటుంబం చెప్పింది. తర్వాత ప్రజలు కూడా మొదట ప్రారంభం చేసినప్పుడు మాకు ఈ వృత్తిలోకి నెట్టబడేకి ఒక భాష, ఒక పథకము, ఒక వ్యవస్థ ఉందండి. వృత్తిలో నుండి బయటపడేకి నేనైతే దీన్ని వృత్తి కూడా అని చెప్పను. తెలుగులో భాషలో పదం లేదు కాబట్టి ఈ మలమూత్రాలు మోయించేటువంటి ఒక పద్ధతి, ఇది ఒక వ్యవస్థలో నుండి బయటపడేకి ఒక భాష కానీ, ఒక తర్కం కానీ, ఒక ఆర్గ్యుమెంట్స్ కానీ లేవు. సో నాకు అక్కడ ఎక్కువ సమయం పట్టింది అవన్నిటిని సరంజామా తయారు చేసుకోవడానికి. ఒకసారి అవన్నీ తయారైన తర్వాత ప్రజలు వాళ్ళే చాలామంది నేను ఊరుకున్నా కూడా వదలకుండా ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పడం జరిగింది. అక్కడ చాలా వరకు ప్రజల యొక్క సహకారం అందిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది, మనం ఏదో ఒకటి చేయొచ్చు అనేది. నేను చేస్తాననేది నాకు ఎప్పటికీ లేదు. రెండోది, అధికారులకి ఈ విషయం చెప్పినప్పుడు ఈ భారతదేశంలో మన ఉద్యోగ స్వామ్యం ఉంది, బ్యూరోక్రసీ చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ యొక్క మనస్సు ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తారో ఎవ్వరికి అర్థం కాదు. చాలా వరకు వాళ్ళు అధికారంలో ఉండే వాళ్ళకి, లేకపోతే ధనవంతులకి, లేకపోతే కొంత డామినెంట్ కులస్తులకి సహాయంగానే ఉంటుంది. మిగతా వాళ్ళకి, మహిళలకి, దళితులకి, మైనారిటీలకి, పేదలకి చేయాలనంటే ఏదో వాళ్ళ సొంత పని చేసినట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది.
దాన్ని ఛేదించడానికి చాలా కష్టమైంది. ఆ క్రమంలో మనకి ఎస్ఆర్ శంకరన్ అని అక్కడ మనకి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఉండేవారు. ఆయన యొక్క సహకారము, ఆయన యొక్క నిర్మాణాత్మకమైనటువంటి ఒక తోడ్పాటు ఈ సఫాయి కర్మచారి ఆందోళనకి ఒక 18 సంవత్సరాలు మాతో కలిసి ఆయన ఉన్నారు. చెప్పడం కంటే మేము ఆయనతో ఉన్నాం. ఆ సమయంలో నిజంగా ఈ బ్యూరోక్రసీతో ఎట్లా పనిచేయాలో నేర్చుకోవడం జరిగింది. ఇంకా మూడోది కోర్టులకు వెళ్ళాం. న్యాయస్థానాలు అంటే మనకి ఎప్పటికీ నాకు ఒక నమ్మకం ఉండేది, ఇక్కడ న్యాయం దొరుకుతుంది అని. చివరికి న్యాయస్థానాల్లో న్యాయం అనేది ఉండదు, అక్కడ ఒక ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వాద వివాదాలు. ఆ తర్వాత అక్కడి నుండి న్యాయం కాదు చట్ట రూపాన వాళ్ళు తీర్పులు ఇస్తారనేది తెలిసిన తర్వాత నాకు మరలా ఇంకొకటి, దాదాపు 12 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత యోజిత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అది దాఖలు చేసి దాని వెనక ప్రారంభం, అది మరలా మమ్మల్ని దేశమంతా విస్తరించాల్సి ఒక ఆవశ్యకత ఏర్పడింది. ఇట్లా అన్ని చోట్లకి మనమే పోవాలా, ఎక్కడ ఈ పని జరుగుతుందో చూడాలని మేము అనుకోలేదు. ప్రభుత్వమే మమ్మల్ని అడిగింది ఎక్కడుంది, అంతా అయిపోయింది అన్నారు. అయిపోలేదు, ఇంకా చాలా చోట్ల ఈ పద్ధతి దుర్మార్గంగా దారుణంగా కొనసాగుతుందని చెప్పడం కోసము అన్ని చోట్లకు పోయి పనిచేయాల్సిన ఒక కంపల్షన్ వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టుకి సమర్పించడము, సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్స్, అడ్వకేట్స్ని వాళ్ళని అందరినీ సెన్సిటైజ్ చేయడం, ఇది ఒక పెద్ద ప్రాసెస్. తర్వాత కలెక్టర్లను కలవడము, అన్ని చోట్ల 400 జిల్లాలలో కలెక్టర్లను కలవడం జరిగింది ఈ యాత్ర అంతా. అట్లా ప్రతి రంగంలో ప్రజాస్వామీకరించడం అంటే మనకు అన్ని రంగాలలో అన్ని దీంట్లో ఎట్లా హౌ కెన్ వి మేక్ మోర్ డెమోక్రటైజ్ అవర్ సిస్టమ్, అది సఫాయి కర్మచారి ఆందోళన. ఇంత పెద్ద పోరాటాన్ని మీరు చేస్తున్నారు, అసలు మీ జీవితంలో దీనికి సంబంధించి ఎటువంటి ప్రతిఘటనలు కానీ ఎటువంటివి ఎదుర్కొన్నారు? నాకు వ్యవస్థాపూర్వకమైనటువంటి ప్రతిఘటనలే ప్రతి చోట. పొలిటీషియన్స్ కూడా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడి ఇది ఏమి పెద్ద సబ్జెక్టు ఏముంది ఇక్కడ మాట్లాడే కానీ అనడము, నాకు కోపం రావడము అటువంటిదే. కానీ వ్యక్తిగతంగా దూషణలు అటువంటిది అయితే ఎక్కువ లేవు. ఆర్గ్యుమెంట్స్ అయితే ప్రతి చోట ఏముంది, వీళ్ళు పాకివాళ్ళు ఉన్నది పాకి పని చేసేకే కదా, మరి ఇందులో తప్పేముంది, వాళ్ళకి ఏదైనా జీతం ఇవ్వకపోతే మాట్లాడు, కానీ జీతం ఇస్తే నువ్వు మాట్లాడేది అన్నప్పుడు మరలా మనం ఒక అర్ధగంట వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. సో వీళ్ళందరినీ కన్విన్స్ చేయడము, వాళ్ళకి చెప్పడము, సరిగా చూడండి అని చెప్పడం అనేది ఒకటి జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో నాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, బాబాసాహెబ్ అంబేద్కరు 1990లో ఆయన శత జయంతి ఇది, అప్పుడు సైకిల్ యాత్రలో అసలు అంబేద్కర్ అంటే ఏంది, సమాజాన్ని ఏ రూపంలో చూడాలనేది నేను అక్కడ చూడడం జరిగింది. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్న తర్వాత సమాజాన్ని చూసే దృక్పథంలో మార్పు వచ్చింది. ఆ మనం చూసే దృక్పథంలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో సమాజంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా ఇంక వెనక్కి తిరిగి చూసింది లేదండి ఇంతవరకు. అది మీరు శానిటేషన్ గురించి చెప్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ పథకాన్ని తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. సో అది ఆ పథకం పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను ఏమైనా మెరుగుపరచగలిగిందా? స్వచ్ఛ భారత్ అనేది ఒక క్లీన్ ఇండియా ప్రాజెక్ట్ అని ఒకటి ఉండేది. ఇది యాక్చువల్గా విదేశీ పర్యాటకులని ఈ దేశంలో ఎక్కువగా ఆకర్షించే కోసం ఒక 5-6 సంవత్సరాలకు పూర్వమే భారత ప్రభుత్వం ఉంది. పేరు మార్చి దాని పథకాన్ని కొత్తగా తీసుకొని వచ్చారు. దాని మోడల్ కూడా మార్చేసి ఇప్పుడు ఒకటి చేస్తున్నారు. ప్రధానమంత్రి 2014 అక్టోబర్ 2న ఇండియా గేట్ దగ్గర ప్రారంభం చేశారు. మేము అడిగేది ఒకటే అండి, 2014 అక్టోబర్ 2కు ముందు కూడా ఈ దేశాన్ని శుభ్రం చేసినటువంటి ఒక సముదాయము కొంతమంది ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి మాట్లాడకుండా టాయిలెట్ల గురించి మాట్లాడే ఒక యోజన, ఒక పథకం లాగా స్వచ్ఛ భారత్ డిజైన్ అయింది. స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశాలలో రాశారు ఎరాడికేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అని. కానీ ఒక ప్రోగ్రామాటిక్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, పథకాలు ఉంటాయి, దానికోసం స్కీమ్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. అక్కడెక్కడ కూడా మనుషులు, సఫాయి కర్మచారీలు, పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళ భవిష్యత్తు ఏం అస్సలు ఒక్క మాట కూడా ఉండదు. రెండోది, ఇది ఎక్కువ మంది పనిచేసే దాంట్లో మహిళలే ఉంటారు. అందరూ దళితులు ఉంటారు, అందులో మెజారిటీ మహిళలు ఉంటారు. సో ఆ రెండు యాంగిల్స్ని, జాతిని మాట్లాడరు, జెండర్ని మాట్లాడరు. ఈ రెండు అసలు ముఖ్యమైన కోణాలు లేకుండా ఈ టోటల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి టాయిలెట్ల నిర్మాణమే ఒక పథకంగా దానికోసము 2 లక్షల కోట్ల రూపాయలని దాన్ని పెట్టడము, 12 కోట్ల
టాయిలెట్లని 2019 లోపల నిర్మించడం అనేది కేవలము అది ఒక లాంగ్ టర్మ్ ఆలోచన లేనటువంటి ఒక పథకం. మీరేం సూచిస్తున్నారు? అంటే క్లీన్ ఇండియాని అందరూ స్వాగతిస్తున్నారు, స్వచ్ఛ భారత్ని అందరూ స్వాగతిస్తున్నారు. అందులో ఇంకా అడిషనల్గా ఏమేమి చేయాల్సి ఉంటుంది పారిశుద్ధ్య కార్మికుల కోసం? అంటే నేనేమంటున్నట్టు ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి టాయిలెట్లో ఉండేటువంటి మలమూత్రాలని డీకంపోజ్ చేసి మెకనైజ్డ్ వేలో దాన్ని ఒక చోట మనము చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా అదనంగా 12,000 టాయిలెట్లను మనం నిర్మిస్తే ఉన్న వాటినే శుభ్రం చేయలేక ఈ దేశంలో అవి 2 సంవత్సరాల లోపల 1,370 మంది చనిపోయినారు. సో నువ్వు ఇంకా మళ్ళీ 12,000 టాయిలెట్లను తీసుకొని వస్తున్నావు. 12 కోట్లు 12 crores టాయిలెట్స్ మరలా నిర్మిస్తున్నారు. వాటిని ఎవరు శుభ్రం చేస్తారు? సో నేను అడిగేది ఏమనంటే యు మస్ట్ ఫస్ట్ స్టార్ట్ టెక్నాలజీ. ఇవి ఎట్లా శుభ్రం చేయాలో అది చెప్పి తర్వాత ఇది తేవాలి. ఈ టాయిలెట్లు నిర్మించడం అనేది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. సో నువ్వు టాయిలెట్ల నిర్మాణాన్ని కార్పొరేటైజ్ చేస్తున్నారు. మనుషుల్ని శుభ్రం చేసే వ్యక్తులు వాళ్ళ యొక్క బాగోగుల గురించి అసలు ఒక్క ముక్క కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకపోకుండా ఒక డిజైన్ చేయడం అనేదే ఒక నేరపూరితమని నేను చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ పారిశుద్ధ్య కార్మికుల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీ ఉద్యమం వల్ల ఎంతమంది దీని నుంచి విముక్తి పొందారు? ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల వాస్తవం చెప్పాలంటే డ్రై లెట్రిన్లు అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. డ్రై లెట్రిన్లలో శుభ్రం చేసేది ఆ ఇసుక దొడ్లు, ఎత్తుడు దొడ్లు అని చెప్పి తగ్గిపోయినాయి. కానీ సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసేదాన్ని ఇంకా యాంత్రీకరణ జరగడం లేదు. మెకనైజ్డ్ వే ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కడ కూడా జరగడం లేదు. సో అవి 2 జరగనప్పుడు ఎవరో ఒకరు వాటిని శుభ్రం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. సో 2 ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క డిజైనింగ్లో మొట్టమొదట ఇది ప్రయారిటీ పెట్టుకొని ఒక డేట్ నిర్ణయించి ఈ సంవత్సరం లోపల మేము మన రాష్ట్రాన్ని ఎవరి యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా వాటంతటా అవే శుభ్రమయ్యేటువంటి టాయిలెట్స్ నిర్మిస్తూ చేయడం ఒకటి. ఇప్పటి వరకు ఆ పనుల్లో ఎవరైతే నియుక్తమై ఉన్నారో వాళ్ళందరినీ వేరే డిగ్నిఫైడ్ ఒక మంచి పనుల్లోకి వాళ్ళకి మరలా కేటాయించడం, ఒక్కరికి కూడా పని నుండి తీసివేయకుండా అనేది చట్టం చెప్తుంది. అది అమలు చేయాల్సిన అవసరం ఉందని 2 ప్రభుత్వాలని నేను కోరుతున్నాను. ఇప్పటివరకు మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులను ఈ మానవ మలమూత్రాలను ఎత్తించేటువంటి ఈ పద్ధతి నుంచి బయటికి మీరు తీసుకురాగలిగారు? ఇంకెంత పెద్ద లక్ష్యం మీ ముందుంది? దాదాపు మేము ప్రారంభం చేసినప్పుడు 60-70 లక్షల మంది ఈ దేశం అంతా చేస్తూ ఉండేవారు. నేనైతే చెప్పలేను కానీ మా వలననే మొత్తం జరిగిందని కానీ అందరూ కలిసి ప్రభుత్వాలు కానీ సివిల్ సొసైటీ కానీ మిగతా సంస్థలు కానీ అందరి యొక్క ప్రమేయంతో దాదాపు అది ఒక 6 లక్షల వరకు వచ్చినదండి. తర్వాత ఇప్పుడు ఈ సమయంలో 6 లక్షల నుండి ఈ 5-6 ఏళ్లలో మరలా అది ఇప్పుడు 1,80,000 మందికి వచ్చింది. 1,80,000 మంది వరకు ఇప్పుడు కూడా దేశంలో అనేక చోట్ల ఆ పని జరుగుతుంది. ఈరోజు మనం మాట్లాడే క్షణంలో కూడా ఇక్కడ దాదాపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో చాలా విరివిగా డ్రై లెట్రిన్లలో మలనాన్ని శుభ్రం చేసేటువంటి పద్ధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మీ జీవితంలో బాల్యం ఎట్లా గడిచింది దాని గురించి కొద్దిగా చెప్పండి. నేను మామూలుగానే కొంతవరకు పేదరికము అది ఇది ఉన్నా కూడా ఫస్ట్ చైల్డ్హుడ్లో మొదటి ఫేజ్లో చాలా సౌకర్యవంతంగా ఉన్నది. ఎందుకనంటే పేరెంట్స్ వాళ్ళు మలమూత్రాలు ఎత్తే పద్ధతి అయినా కూడా గవర్నమెంట్లో పని ఉండేది. అప్పటికి గవర్నమెంట్లో ప్రైవేటైజేషన్ జరగలేదు, అందువలన జీతాలు కూడా కొంతవరకు ఉండేవి, ఏదో కొంతవరకు. తర్వాత 2వ ఫేజ్లో మాకు చాలా ప్రాబ్లమ్స్, చాలా కష్టాలు అవన్నీ ఉన్నా కూడా నేను పర్సనల్ జీవితం మీద మా కుటుంబం ఇప్పుడు అక్కడ కూడా ఉన్నది కోలార్ బంగారు గనుల ప్రాంతంలో, వాళ్ళతో నాకేం పెద్ద సంబంధాలు లేవు. వాళ్ళు అదే పరిస్థితుల్లో పేదరికాన్ని జయించడంలో వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళే కొనసాగిస్తున్నారు. నేనైతే నా పర్సనల్ జీవితం నుండి బయటపడి అప్పటి నుండి ఎక్కడ ఆఫీసులు ఉంటాయో అక్కడికే వస్తాను, ఆఫీసులలోనే ఉంటాను. నేను అలాగే జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 13-14 సంవత్సరాల నుండి ఢిల్లీలో ఉంటున్నాను. సామాజికంగా కానీ ప్రభుత్వం నుంచి ఈ మార్పు కోసం మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటి ప్రభుత్వము ఒక డెడ్ లైన్ నిర్ణయించాలి, దానికోసం ఒక యాక్షన్ ప్లాను, తర్వాత పనిచేసేటువంటి వ్యక్తులకి ఒక ప్యాకేజ్ ఏదైనా ఒకటి, వీళ్ళు ఈ పని చేసే వాళ్ళని గుర్తిస్తే వాళ్ళని అందరినీ ఈ డేట్ లోపల మేము విముక్తులను చేస్తామని ఒక చట్టబద్ధమైన ఒక హామీ కావాలి. తర్వాత ఎవరైనా 2013 చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ఎవరైనా అమలు చేయకపోతే వాళ్ళని శిక్షిస్తే ఎక్కడో ఒక చోట
ప్రభుత్వం యొక్క భయంతో చాలామంది ఎక్కడైనా మరుగుదొడ్లు ఉంటే కూడా వాళ్ళే కన్వర్ట్ చేసుకుంటారు. అది వెంటనే జరగాలి. మనందరికి కూడా ఒక జాతికి మన దేశానికి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఒక రోజు. ఈ దేశంలో చేతులతో మలమూత్రాలు ఎట్టేటువంటి వారు ఎవరు కూడా ఈరోజు లేరు. వాళ్ళందరికీ పునర్వాసం కల్పించగలిగినాము. వాళ్ళందరూ కూడా ఒక డిగ్నిటీతో జీవిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన ఇక్కడ జరగదనే చెప్పే రోజు అతి త్వరలో రావాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము కూడా మీ ఉద్యమంతో అటువంటిది జరగాలని ఆశిస్తున్నాం. సో ఇది రామన్ మెగాసెసే అవార్డు విజేత బెజవాడ విల్సన్ అభిప్రాయాలు. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవంతో బతికే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని, స్వచ్ఛ భారత్లో పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను మెరుగుపరిచేందుకు, వారి సౌకర్యాలని, వారి ఆత్మగౌరవంతో బతికేందుకు అవసరమైనటువంటి నిబంధనలను, పద్ధతులను తీసుకురావాలని, విధానాన్ని మార్చాలని ఆయన కోరుతున్నారు. ఓవరాల్గా మెగాసెసే అవార్డు ఇచ్చినటువంటి ఈ గుర్తింపుతో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమానికి మరింత ఊతం లభిస్తుందని ఆశిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.